హాయ్ అండి. ఈరోజు మెంతి కూర వేసుకొని చిక్కుడుగాయ టమాటా కర్రీ చేసుకుందామా? చాలా బావుంటదండి. కమ్మగా ఉంటది. ఒక్కసారి చేసుకోండి మీరే అంటారు. పిల్లలు ఇష్టంగా తింటారు. మెంతి కూర అంటే చేదుగా ఉంటది, బాగోదు అంటారు. కానీ మెంతి కూరలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రోజు మన ఆహారంలో మెంతి కూరను తీసుకోవడం చాలా బావుంటుంది. మంచిది కూడా. మీరు ఒకసారి మెంతి కూరను తీసుకొని ఈ విధంగా చేసి చూడండి బావుంటది. ఫైబర్ ఉంటది, పోషకాలుంటాయి, పిల్లలకి ఇష్టంగా మసాలా గూడా ఉంటుంది. ముందుగా చిక్కుడుకాయల్ని చక్కగా ఒలుచుకొని, కడుక్కొని, కొంచెం నూనె వేసుకొని వేయించి పక్కన పెట్టుకుందామండి. ముందుగా వేయించడం వల్ల బావుంటుంది టేస్ట్. ఇప్పుడు నూనె మరికొంత తీసుకొని ఈ మెంతి కూర ఉన్నది కదా! సన్నగా కట్ చేసుకొని ఇది పెద్ద మెంతి కూరండి. బాగా వేయించుకోవాలండి. లేకపోతే చేదొస్తది. బాగా వేయించుకున్నాక ఉల్లి, పచ్చిమిర్చి, పసుపు వేసి బాగా వేపుకోవాలండి. కడాయి మాడింది కదా అని చూడకండి. ఎందుకంటే మనం ముందు చిక్కుడుకాయలు వేయించాం కదా! అది స్టీల్ కడాయి కాబట్టి కొంచెం అడుగంటుతది. ఇప్పుడు తగినన్ని టమాటాలు తీసుకుందామండి. టమాటాలైతే బాగా వస్తుందండి పంట బయట. ఈ బయట కొన్నవి కానీ భలే బాగున్నాయి. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చక్కగా మెత్తగా అయిపోయినాయి చూసారా? పొర వచ్చేస్తుంది. అప్పుడే కూర కూడా చాలా బాగుంటుందండి పొర వచ్చేస్తే. కొన్ని కాయలకి అలా రాదు పొర. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేయించుకున్నాం కదా! వాటిని వేసుకుందాం. చిక్కుడుకాయలు ఇలా వేయించుకుంటే అది కొంచెం క్రంచీగా వస్తది. లేకపోతే మెత్తగా ఉన్నట్లు ఉంటదండి. అందుకనే నేను ఇలా వేస్తాను. బావుంటది ఇలా వేస్తే. పిల్లలు రకరకాలుగా తినటానికి ఇష్టపడతారండి బయట. అదే మనమే ఆకూరని రకరకాలుగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో చేసి పెట్టిన వాళ్ళమవుతాం. అందుకనే నేను ఎక్కువ శాతం ప్రయోగాలు చేస్తాను. కంగారు పడకండి బావుంటాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. తగినంత వేసుకుందాం. కూరకు సరిపోను వేసి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి. బాగా వేయించాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. అప్పుడు ఈ చిక్కుడుగాయల్లోకి ఈ మసాలా అంతా పడుతుందండి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందామండి. ఎందుకంటే గుజ్జు కోసం బాగుంటుంది. తగినంత ఉప్పు, కారం, సరిపడినన్ని నీళ్లు వేద్దామండి. చిక్కుడుకాయ ముక్కలు ఉడకాలి కదా అందుకని. వేసి స్టవ్ హైలో పెట్టి చూసుకుంటూ ఉండాలండి. లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో? బాగా ఉడికితే ముక్కలకి ఉప్పు కారాలన్నీ పడతాయి. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. మసాలా కర్రీ అంటేనే కొత్తిమీర ఉండాలి. లేకపోతే బాగోదు. అందుకోసం చిక్కగా అయ్యేంతవరకు ఉంచాలండి. నూనె జస్ట్ బాండికి విడిపడుతుంటుంది. ఆ టైంలో మనం కట్టేసుకోవచ్చు. చూసారా ఎంత యమ్మీగా ఉందో? సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఒకసారి తింటే మీరు వదలరు. కమ్మగా ఉంటుంది పెరుగు వేసాం కాబట్టి. ఇంతేనండి. నూనె బాండి నుంచి విడిపడాక కొంచెం చిక్కగా అయిన తర్వాత కట్టేసుకోవడమేనండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వీరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. మీ వీరంజ్యోతి నల్లమోతు.